హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. సమంత ఋతుప్రభు ఈవిడ మంచి యాక్ట్రెస్గా తెలుసు. అయితే ఈవిడ గత కొద్ది కాలంగా ఎక్కడా బయట కనపట్లేదు సోషల్ మీడియాలో. అయితే రీసెంట్ టైంలో నాగచైతన్య మరియు శోభితా ధూళిపాల ఈ ఎంగేజ్మెంట్ తర్వాత సమంత ఎక్కడో డిప్రెస్డ్ అయినట్టు, ఆవిడ మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళిపోతున్నట్లు, అక్కడ సినిమాలు చేయడం కోసం ఇంకా ముంబైలో ఉండబోతుందని చాలా అయితే వదంతులు వస్తున్నాయి. వై బాలీవుడ్ అంటే ఎందుకు బాలీవుడ్ వెళ్ళాలనుకున్నా, ఎక్కువగా తమిళ్లో సినిమాలు చేసిన సమంత బాలీవుడ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పుడు చాలా వరకు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. సో ఇందులో వాస్తవ అవాస్తవాలు ఎన్నున్నాయో దీనికి సంబంధించి విశ్లేషించడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు మనతో. నమస్తే. నమస్తే. వెళ్ళిపోతుందంట బాలీవుడ్కి సమంత గారు, అంటే ఏంటి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి? కొత్తగా డిప్రెషన్ అయ్యేది ఉంది. చాలా వరకు న్యూస్ ఛానల్స్లో ఇంకా ఆల్మోస్ట్ బాలీవుడ్కి అంకితం చేయబోతుంది తన సినీ జీవితాన్ని అని అంటున్నారు. రిటైర్మెంట్ తీసుకుంటుంది, సినిమాలే చేయదని కొంతమంది అంటున్నారు. ఇలాంటివి ఏది నమ్మొచ్చు మనం? ఎంత తెలుగు ఇండస్ట్రీ ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళి బాలీవుడ్ని కూడా మన వైపు చూపు తిప్పుకునే స్థాయిలో ఉంది. తెలుగు సినిమాలే పాన్ ఇండియా లెవెల్లో బాగా ఆడుతున్నాయి. కన్నడ, తమిళ్ కూడా ఆ రేంజ్కి వెళ్తున్నాయి. మలయాళం కూడా వెళ్తుంది. హిందీ సినిమాలను దాటి సౌత్ సినిమాలు హవా కొనసాగిస్తున్నాయి. సో ఈ టైంలో ఆనందపడాల్సిన విషయం ఉన్నప్పటికీ కూడా ఒక విషయంలో టాలీవుడ్లో మనం బాధపడాల్సింది ఏంటంటే, కోలీవుడ్లో ఎంత వయసు వచ్చినా హీరోయిన్గానే ఉంటుంది, మళ్ళీ హీరోల సరసనే చేస్తారు. మలయాళంలో ఎంత వయసు వచ్చినా హీరోయినే, మళ్ళీ హీరోల సరసనే చేస్తారు. కన్నడంలో ఎంత వయసు వచ్చినా హీరోయినే, హీరోల సరసన ఇంకా చేస్తారు. హిందీలో కూడా అంతే. మన తెలుగులోనే 10 సినిమాలు చేసిందంటే ఈవిడ ఫేడ్ అవుట్ అంటారు. పెళ్ళయిందంటే ఇంకా ఆమె అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి, లేదా లేడీ ఓరియంటెడ్ రోల్స్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, సోలోగా చేయాలి. ఆమె పక్కన హీరోలను పెట్టరు. పోనీ హీరోలను పెడదాం అనుకుంటే ఏదో లాంగ్వేజ్ నుంచి ఎవరినో తీసుకొచ్చి పక్కన పెడతారు. ఆ తర్వాత అంతే, లేదా వెబ్ సిరీస్లు చేసుకోవాలి. ఈ ఏజ్లో ఇంకా అదంతే. 30 దాటిందంటే అసలు హీరోయిన్ అనరు ఆవిడ్ని. ఆవిడ ఒక క్యారెక్టర్ సంథింగ్, తన సెంట్రిక్ సినిమాలే ఉండాలి. ఇప్పుడు ప్రియమని ఇంకా ప్రియమనే ఎన్టీఆర్ సరసన చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ప్రియమని ఎందుకు పెట్టరు? లేక ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు పక్కన త్రిషను ఎందుకు పెట్టరు? ప్రభాస్ పక్కన త్రిషను ఎందుకు పెట్టరు? అంటే ఏంటి, ప్రభాస్కి వయసు అంటే చిన్నపిల్లాడే, ఇంకా వయసు పెరగలేదు, త్రిషకు వయసు అయిపోయిందా? మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ హిందీలో ఉన్న సంస్కారం ఇప్పటికీ ఏంటంటే 50 ఏళ్ళు వచ్చిన హీరోయినే, ఇంకా హీరో పక్కనే చేస్తుంది, ఇంకా డ్యాన్సులు చేస్తుంది, వాళ్ళతో డూయెట్లు చేస్తుంది. తెలుసా? ఇంకా అక్కడ ఐటమ్ గర్ల్స్కి కూడా వయసు అయిపోదు. మలైకా అరోరా ఇంకా డాన్సులు చేస్తుంది. అండ్ మాధురి దీక్షిత్ ఇప్పటికీ హీరోయినే, మొన్న కూడా ఒక సినిమాలో హీరోయినే చేసింది అంతే. సో హిందీలో అలా ఉంది. తాప్సీ ఇప్పటికీ హీరోయినే. నిన్న హసీనా దిల్ రూబా పార్ట్ 2 రిలీజ్ అయింది. ఫిర్ అయి హసీనా దిల్ రూబా, మళ్ళీ హీరోయినే తాప్సీ. అక్కడ అలా ఉంది. అంటే అక్కడ హీరోయిన్లకి వయసుతో సంబంధంలా. నీకు చెప్పనా, ఇప్పుడు అదే దీపిక పదుకొనే ఇక్కడ ఉండుంటే 10 ఏళ్ల క్రితమే రిటైర్ అయిపోయేది, ఇప్పుడు సోలో సినిమాలు చేసుకునేది 100%. ఇప్పటికీ దీపిక స్టార్ హీరోయిన్. అండ్ మన కత్రినా కైఫ్ ఎప్పటి మల్లీశ్వరి, ఎన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆవిడ ఇప్పటికీ హీరోయినే, ఇంకా అక్కడ ఉంది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ బాలయ్య సినిమా అఖండ 2 ఆమెను తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికీ హీరోయిన్సే వాళ్ళు. మన దగ్గరే అదొకటి ఉంది. చార్మికి ఏం వయసు అయిపోయిందని రిటైర్మెంట్ ఇచ్చారు 26 ఏళ్ళకి. అప్పటికి ఆమె 13 ఏట వచ్చి అప్పటికే 50 సినిమాలు కంప్లీట్ చేసింది. రిటైర్ ఇచ్చి పంపించావు, ఇప్పటికీ బాగానే ఉంది. జ్యోతి లక్ష్మి లాంటి లేడీ సెంట్రిక్ సినిమాలు చేసుకోవాలి ఆవిడ, లేకపోతే ఇంక అసలు చెయ్యొద్దు. ఎప్పుడో అంత అట్లా ఉంది. అప్పట్లోనే అనుకోకుండా ఒకరోజు ఫస్ట్ మంత్ర లేడీ సెంట్రిక్ సినిమాలకి చార్మియేగా పునాది. ఆమె అప్పటికీ హీరోయినే. నిత్యకి ఏమంత వయసు అయిపోయింది, ఎందుకు ఇప్పుడు ఆవిడ ఇంకా అలా చేయాలి? భార్య క్యారెక్టర్లు ఇంకేదో క్యారెక్టర్లు ఉంటే వీళ్ళు రావాలి, లేదంటే అవసరం లేవాలి ఇంకా. సో అట్లా ఉంది. బట్ బాలీవుడ్లో ఇది లేదు. ఇప్పటికి వెళ్ళినా హీరోయినే. తెలుగులో ప్రజెంట్ సమంత ఇప్పుడు మహేష్ బాబు పక్కన, ఎన్టీఆర్ పక్కన వీళ్ళు తీసుకోవట్లా. అంటే ఆవిడకి ఏదో అయిపోయింది అనే లెవెల్లో చూస్తున్నారు. లేడీ సెంట్రిక్ సినిమాలు వచ్చాయి, అయినా నిలబెట్టుకుంది. యశోద, శాకుతలం లాంటి సినిమాలతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది సమంత. ఇప్పుడు హిందీకి వెళ్తే ఆవిడ ఇప్పుడు షారూఖ్ ఖాన్ పక్కనో లేకపోతే ఎవరి పక్కనో నటిస్తుంది. షీ క్యాన్, షీ విల్, అంతే. అక్కడ హీరోయినే. ఇంకా సల్మాన్ ఖాన్ పక్కన ఇంకెక్కడో నటిస్తుంది ఆమె, ఇంకా అక్కడ హీరోయినే. భూమిక ఏం వయసు అయిపోయిందని అప్పుడే ఆమెను వదినని అత్తని చేసేసారు. పవన్ కళ్యాణ్ పక్కనేగా చూశారు. ఆవిడ నడుమ అంటే ఇప్పటికీ ఫేమస్సే కదా.
మరి అట్లా ఉంది పరిస్థితి. మన దగ్గర హీరోయిన్స్కి ఏంటంటే తొందరగా ఫేడ్ అవుట్ చేసి పడేస్తారు. పట్టుమని 10 సినిమాలు చేసిందా అంతే. ఇంకా పూజను పక్కన పెట్టారు మొన్నటి నుంచి. అంతెందుకు, నిన్నగాక మొన్న వచ్చిన శ్రీలీలనే పక్కన పెట్టారు. ఇంకా చాలమ్మా నీ పని అయిపోయింది అని. అట్లా ఉంది మన దగ్గర. ఏంటంటే కొన్నాళ్ళు చూస్తే మళ్ళీ కొత్త సరుకు కావాలి. ఇక్కడ బాలీవుడ్ అట్లా కాదు. సినిమాకి వాళ్ళ గౌరవం పెరుగుతానే ఉంటుంది. పర్ఫార్మర్ నిన్నగాక మొన్న టబు ఇక్కడ నువ్వు అలవైకుంఠపురంలో అమ్మని చేసావు. ఇంకా అక్కడ క్రూ సినిమాలో హీరోయినే టబు ఈ రోజు కూడా బాలీవుడ్లో హీరోయినే. ఇక్కడ అమ్మ. అర్థమైందా? ఐశ్వర్య రాయ్ని ఇక్కడ ముసల్దాన్ చేసావు నువ్వు పొన్నియిన్ సెల్వన్లో. అక్కడ ఇంకా హీరోయినే తను. వాళ్ళకి ఇంకా అక్కడ ఇంకా వాళ్ళ స్క్రిప్ట్లు అలాగే ఉన్నాయి. సో అది సంగతి ఓవరాల్గా చెప్పాలి అంటే. ఆవిడ మెయిన్ పర్సనల్ లైఫ్ ఆస్పెక్ట్ మీద ఆవిడ వెళ్ళిపోతుంది. అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం, తర్వాత సంగతి. సినిమా విషయానికి వస్తే లాస్ట్కి మాధురి దీక్షిత్ 53 ఏళ్ళు 54 ఇప్పుడు. ఉన్న 2-3 years బ్యాక్ అదేదో సినిమా వచ్చింది, షీ డాన్స్డ్ వెల్. దాంట్లో కూడా డాన్స్ ఉంది. అండ్ ఇంకోటి చెప్పండి, రణబీర్ కపూర్కి ఐశ్వర్యతో రొమాన్స్ చేయించారు సినిమాలో. మన దగ్గర అంత ఇప్పుడు చేపిస్తారా ఎవరైనా సరే? అలా నెవర్ దే డూ దట్. సో బాలీవుడ్లో హీరోయిన్లు ఒక్కసారి హీరోయిన్గా ఎంటర్ అయిందంటే చచ్చే వరకు ఆమె హీరోయినే. హేమమాలిని ఇప్పటికీ హీరోయినే. ఆమె తల్లి కాదు, చెల్లి కాదు, ఏం కాదు. వాళ్ళకి తల్లికంటూ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళు అన్ని సినిమాల్లో తల్లే. బామ్మకంటూ కొన్ని క్యారెక్టర్స్, వాళ్ళు అన్ని సినిమాల్లోనూ బామ్మే. హీరోయిన్గా నువ్వు బాలీవుడ్లో అడుగు పెట్టావంటే నువ్వు చచ్చేదాకా హీరోయిన్వే. అందుకే మన శ్రీదేవి చచ్చేదాకా హీరోయిన్ లాగే బతికి హీరోయిన్గానే చనిపోయింది. సో వాళ్ళదే మన వాళ్ళు కూడా ఫాలో అవుతున్నట్టు రీసెంట్ టైంలో ఒక న్యూస్ బాగా హల్చల్ చేస్తుంది. మన వాళ్ళు ఇంకా ఇప్పట్లో ఫాలో అవ్వట్లా. మన దగ్గర 10 సినిమాలు చేసిందంటే ఆమె ఖచ్చితంగా లేడీ సెంట్రిక్ చేసేసుకోవాలి, లేదా వెబ్ సిరీస్లు చేసుకోవాలి. ఇక అంతే. కాజల్కి పెళ్లి కాగానే వెబ్ సిరీస్లు అంట కట్టారు. మొన్న తమన్నాకి వెబ్ సిరీస్లు అంట కట్టేశారు. ఏదో స్పిరిట్ మూవీకి త్రిషాన్ తీసుకురాబోతున్నారు. బెటర్. సందీప్ వంగ ఎందుకు? సందీప్ వంగ కూడా బాలీవుడ్ లో సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆ బాలీవుడ్ అడవర్చుకొని మళ్ళీ ఇక్కడ తెచ్చాడు అనుకో. సందీప్ వంగ కాబట్టి చేశాడు. నువ్వు ఇంకో డైరెక్టర్ అయితే చేయడు వాడు, ఛాన్సే లేదు. త్రిష అంటాడు. ఏంటి త్రిష? ఇంకా త్రిషే. నీకు త్రిష అనిపిస్తే అంతే కదా. ఇక్కడ పెద్ద వయసున్న హీరోలకి వెంటగట్టాలి వీళ్ళని. లియో మూవీలో చాలా చక్కగా కనపడింది. ఎంత బాగా చేసింది. పొన్నియిన్ సెల్వన్ లేదు అసలు, కళ్ళు చెదిరిపోయేంత. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. వీళ్ళ చూసే విధానం మారింది. అవును, అది సంగతి. సో అందుకని బాలీవుడ్కి సంబంధం వెళ్తే హ్యాట్స్ ఆఫ్. తాప్సీని ఇక్కడ నువ్వు సెకండ్ హీరోయిన్ గా చూసావు, అక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు నెత్తిన. ఓకే, తాప్సీ వరకు వచ్చింది, ఒకసారి మాట్లాడతాం. నెక్స్ట్ మళ్ళీ శాలిని పాండే కూడా ఇక్కడ మానేసి అక్కడ మంచి మంచి సినిమాలు చేసుకుంటుంది. ఆఫ్టర్ 9 years ఎంగేజ్మెంట్ తాప్సీ రీసెంట్ టైంలో మ్యారేజ్ చేసుకుంది. ఏంటి ఎంత గ్యాప్? 9 years గ్యాప్. తన ఇష్టం, అది దాన్నే ఉంటుంది. ఇంకా బోల్డ్ అని సినిమాలు వస్తున్నాయి, చేస్తూనే ఉంది. ఇప్పటికీ బిజీ యాక్ట్రెస్. షీఈస్ అన్ యాక్ట్రెస్. అక్కడ హీరోయిన్లను యాక్ట్రెస్ లా చూస్తారు. మన వాళ్ళే హీరోయిన్ ఎన్ని పాటలు ఉన్నాయి, డాన్స్ ఎలా చేసింది, ఏ ఐటమ్ సాంగ్ వేసి, ఇట్లా ఉంటుంది. అక్కడ అట్లా లేదు. పర్సనల్ లేదా సమంత వెళ్ళిపోతుందని ఈ వదంతా? ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ సమంతతో సినిమాలు చేయడానికి హీరోలు ఎవరు ఉన్నారు? అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళింది. సమంత హీరోయిన్లా బతకాలనుకుంది. ఆమెమి ఇక్కడ నానమ్మ అమ్మమ్మ వదిన పిన్ని చేయాలనుకోలే. షీఈ్ ఎ హీరోయిన్. ఇప్పటికీ తనకు ఆఫర్స్ ఉన్నాయి. ఆరోగ్యం బాగాలేదు అంతే మహా అయితే. She will do well. Okay Anna, thanks for the time. Thanks for your. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.